హలో అస్సలం వాలేకుమ్ మై క్యూటీ ఫ్రెండ్స్, మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను. అదే అండి చికెన్ జ్యూసీ. ఒకటి మటన్ జ్యూసీది చేశాను కదా, ఇది చికెన్ జ్యూసీ అండి. ఇది చికెన్ జ్యూసీకి నేను సేమ్ టు సేమ్ అది ఎలా మటన్కి వేసాను మొత్తం పౌడర్స్ అన్నీ సేమ్ కూడా అంతేనండి. ఇది జ్యూస్ చికెన్ అయినా మటన్ అయినా, ఈ చికెన్ జ్యూసీకి మటన్ జ్యూసీకి అయినా వేయాలంటే ఇదే వేయాలండి, ఇంకేమి వేయకూడదు దీనికి. ఇదైతే అండి చాలా టేస్టీగా ఒక జ్యూసీగా ఉంటాయండి ఇవన్నీ. దీనికి ఏమేం కావాలండి, గార్లిక్ పేస్టు, జింజరు గార్లిక్ పేస్టు, మిరియాల పొడి, తర్వాత ఏంటంటే ఎర్రగడ్డల పొడి, తెల్లగడ్డల పొడి. ఇది కొంచెం నేను అది మటన్కి అవన్నీ వేయలేదండి, ఎందుకంటే చికెన్కి మస్ట్గా అది వేయాలి. చెక్క, ఇది ఆకు, బిర్యానీ ఆకు, లవంగ, యాలకులు, కొంచెం జీలకర్ర వేసి, ఎందుకంటే కొంచెం మనకు మటన్ కన్నా చికెన్ కొంచెం ఒక నీసు వాసన లాగా ఉంటుందండి. అది పోవాలంటే ఇది కానీ వేస్తే మీకు చాలా వరకు వాసన బాగుంటుందండి. మళ్ళీ ఏంటంటే ఈ వాసనకి మొత్తం కొంతమందికి పడదు చికెన్ అన్నట్టుగా, కానీ వీళ్ళకి ఏంటంటే అది వాసన రాకూడదు గల్ఫ్ కంట్రీలో, అందువల్ల అండి. నేను మళ్ళీ దీంట్లో రోజ్మెరీ కూడా వేసానండి. రోజ్మెరీ మరి ఒరగానో, వీళ్ళు ఇక్కడ ఒరగానో రోజ్మెర్రీ చాలా యూజ్ చేస్తారు చెప్పాను కదా. రోజ్మెర్రీ ఒరగానో వేసాను. తర్వాత లెమన్ జ్యూస్ వేసానండి. లెమన్ జ్యూస్ నేను చెప్పాను కదా, అది ఇవన్నీ మొత్తం చికెన్కి ఒక నీసు వాసనగా వెళ్ళిపోయినట్టుగా ఉంటాయండి. ఇది ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఏంటంటే నేను ఇక్కడ బబ్రికో మొత్తం కలపలేదండి. మొత్తం కానీ అది మిక్స్ చేసేస్తే బబ్రికో జాజ్ అయిపోద్ది. కానీ ఇది అలా వేయకుండా డెకరేషన్కి కొంచెం పైన అది చిల్లీ సాస్ అని వస్తుందండి. ఫస్ట్ నేను వేసింది చిల్లీ సాస్ అండి, కొంచెం కారంగా ఉంటుంది. అది కారంది కొంచెం వేసాను. తర్వాత ఏంటంటే బాబ్రికో సాస్ వేసానండి పైన. మొత్తం నేను కలపలేదు, మొత్తం కలిపితే మొత్తం అది పీల్ చేస్తుంది చికెన్, కానీ మొత్తం నేను కలపకుండా పైన మాత్రం డెకరేషన్ వేసాను. ఆ డెకరేషన్ ఏంటంటే ఒక లుక్గా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా కొంచెం లుక్గా ఉండాలి, అందువల్ల ఉల్లగడ్డలు వేసాను. ఎందుకంటే వాళ్ళు కొంచెం తినేటప్పుడు అన్నంలో ఏదో ఒకటి నంచుకోవడానికి కొంచెం ఒక టేస్ట్ కావాలని. చూడండి ఎలా ఉందో, రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కూడా మెసేజ్ పెట్టండి. దీనికి కాంబినేషను రెడ్ రైస్ చేశానండి నేను. సూపర్ అండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్.